తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త మలుపు తిప్పే సినిమాగా కల్కి 2898 ఏడి ఆసక్తికరంగా మారుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భవిష్యత్తులో లోకం ఎలా ఉండబోతుంది, అక్కడి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో చూపించబోతున్నారు. కల్కి మూవీని $75 మిలియన్ ఖర్చు పెట్టి తీస్తున్నారు. $75 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 600 కోట్ల రూపాయలకు సమానం. ఇంత భారీ బడ్జెట్తో అద్భుతమైన నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్నారు. కాకపోతే ఈ మూవీ టీం సినిమా విడుదల కాకముందే రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా బుజ్జి అనే కారుని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ బుజ్జి కార్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి, మరియు 6 టన్నుల బరువు ఉంటుందని చెబుతున్నారు కదా, అసలు ఇంత పెద్ద కారు ఎలా పనిచేస్తుంది, ఎలా మూవ్ అవుతుంది, మరియు భవిష్యత్తులో ఇలాంటి కార్లు ఉండబోతున్నాయా, అలాగే వాటి వల్ల కలిగే అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోలకు వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా ప్రత్యేకతలు ఏంటంటే, బుజ్జి అనేది కేవలం ఈ సినిమాలో ఉపయోగించే నార్మల్ వెహికల్ కాదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుంది. ఈ కారులో వాడిన టెక్నాలజీ రవాణా వ్యవస్థలో ఉన్న అన్ని ఇతర టెక్నాలజీలకు అందని రీతిలో ఉంటుంది. భవిష్యత్తు రవాణా వ్యవస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ సహాయంతో రూపొందించడం జరిగింది. ఈ కార్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడానికి వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మహేంద్ర కంపెనీ యొక్క అధినేత అయినటువంటి ఆనంద్ మహేంద్ర గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు నేను ఈ కార్ను బిల్డ్ చేయడానికి కృషి చేసిన వారి పేర్లు చెప్పబోతున్నాను. ఈ కార్ను తయారు చేసేందుకు ఆనంద్ మహేంద్ర, వేణు మహేంద్ర, గణేష్, ధనుష్, జయం ఆనంద్, ప్రేమానందం, శ్రీనివాస్, ఉదయ్ కుమార్, దినేష్ కుమార్, అంబారాజ్, కార్తిక్ బాబు, మోనియస్ రాయ్, ధనాబాయ్, కిషోర్, రాజ్ కుమార్, విష్ణు, సాద్, హర్ష, రాకేష్, వేలు, సంతోష్, స్వప్న, రమేష్, అచ్చన్, కరణ్ అనే వాళ్ళు కలిసి పనిచేశారు. అలాగే ఈ కార్ని డిజైన్ చేసింది మాత్రం నితిన్ జిహారీ చౌదరి. ఇతను అలా డిజైన్ చేశారు కాబట్టే కార్ రిజల్ట్ ఇలా ఉంది. బుజ్జి కార్ ఎలా ఉంటుందంటే, ఈ కార్ను సాధారణ కార్లతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కార్ యొక్క టోటల్ వెయిట్ 6 టన్స్ ఉంటుంది. అలాగే ఈ కార్ యొక్క పొడవు 6075 మిల్లీమీటర్లు ఉంటుంది. అలాగే వెడల్పు 3380 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటితో పాటు ఎత్తు కూడా 2186 మిల్లీమీటర్లు ఉంటుంది. బుజ్జిలో మామూలు కారుల లాగా 4 చక్రాలు ఉండవు, 3 చక్రాలు మాత్రమే ఉంటాయి. ముందు భాగం వైపు 2 టైర్లు ఉంటాయి. అలాగే వెనుక భాగం వైపు ఒక పెద్ద గోళాకార టైర్ ఉంటుంది. ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ టైర్ 360 డిగ్రీస్ కోణంలో ఉంటుంది. ఈ టైర్ ఎటువైపుకైనా తిరిగే విధంగా ఉంటుంది. ఈ యొక్క టైర్స్ ను హబ్లస్టర్స్ టైర్స్ గా పిలుస్తారు. ఇందులో ఉన్నటువంటి ముందు టైర్స్ యొక్క రిమ్ సైజ్ అనేది 4.5 ఇంచెస్ ఉంటుంది. అలాగే వీటిని ఇంపోర్ట్ చేసుకున్న అల్యూమినియం అలాయిడ్ తో తయారు చేశారు. అలాగే టైర్స్ అనేవి ఈ రిమ్స్ కు అతుక్కొని ఉంటాయి. అలానే ఇక్కడ చూస్తున్న ఓపెన్ గ్లాస్ ఫైబర్ గ్లాస్ ను యూజ్ చేసి తయారు చేశారు. బుజ్జి వెహికల్ అనేది పర్యావరణంకి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వెహికల్ ను ఎలక్ట్రిక్ ఎనర్జీ సహాయంతో ప్రయాణించే విధంగా తయారు చేశారు. ఎలక్ట్రిసిటీ శక్తితో నడిచే ఈ కారులో 2 శక్తివంతమైన మహీంద్రా మోటార్స్ ఉంటాయి. ఇవి వెహికల్ ను చాలా స్పీడ్ గా ముందుకు వెళ్లేట్టు చేస్తాయి. కారులో 47 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఆ యొక్క మోటార్స్ కి కావలసినటువంటి ఎనర్జీని సప్లై చేస్తుంది.
అంతేకాకుండా ఈ వెహికల్లో ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంటుంది. ఈ యొక్క స్టీరింగ్ అనేది హైడ్రాలిక్ ద్రవాన్ని హైడ్రాలిక్ పిస్టన్లకు పంపేలా చేస్తుంది. దీనివల్ల చక్రాలను అనుకున్న రీతిలో తిప్పవచ్చు. ఈ యొక్క ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టంలో కొంత భాగం ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. ముందుగా డ్రైవర్ స్టీరింగ్ తిప్పినప్పుడు అది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను రిలీజ్ చేస్తుంది. ఈ సంకేతాలు అనేవి ఎలక్ట్రిక్ మోటార్కి చేరుకుంటాయి. దీంతో హైడ్రాలిక్ పంపు సహాయంతో ఎలా అనుకుంటే అలా స్టీరింగ్ తిరుగుతుంది. బేసిక్గా నార్మల్ హైడ్రాలిక్ స్టీరింగ్తో ఎలక్ట్రో హైడ్రాలిక్ స్టీరింగ్ని కంపేర్ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఇంధన సామర్థ్యం. అంటే ఇంజిన్ నుండి నేరుగా పవర్ తీసుకోకుండా ఎలక్ట్రో మోటార్ ఉపయోగించడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. పాయింట్ నెంబర్ 2, చక్రాలపై నియంత్రణ సామర్థ్యం. అంటే విద్యుత్ సిగ్నల్స్ వేగంగా రెస్పాండ్ అవ్వడం వల్ల డ్రైవర్ వెహికల్ చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు. పాయింట్ నెంబర్ 3, డ్రైవర్కి తక్కువ శ్రమ. అంటే ఈ హైడ్రాలిక్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎనర్జీ సహాయంతో విద్యుత్ మోటార్తో డ్రైవర్ స్టీరింగ్ వీల్ తిప్పడానికి చాలా తక్కువ శక్తిని ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే ఈ వాహనాన్ని కోయంబత్తూరుకి చెందిన జయం ఆటోమోటివ్స్ అనే సంస్థ చేత రూపొందించబడింది. ఫ్యూచర్లో ఇలాంటి కార్లు ఉండే అవకాశం ఉందా అంటే కంపల్సరీగా ఉందనే చెప్పాలి. ఈ బుజ్జి అనే కారుని ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని తయారు చేశారు. మనిషి యొక్క ఆలోచనలను బట్టి ఈ యొక్క కార్ని రూపొందించారు. ఇందులో అనేక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో వాడిన టెక్నాలజీ ఖచ్చితంగా ఫ్యూచర్స్లో రాబోయే వెహికల్స్ మీద ఉపయోగిస్తారు. ఈ బుజ్జి వెహికల్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అడ్వాంటేజెస్ విషయానికి వస్తే పాయింట్ నెంబర్ 1, పర్యావరణ అనుకూలత. బుజ్జి అనేది పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనాలతో పనిచేయదు. కాలుష్య కారకాల విడుదలను తగ్గించడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. పాయింట్ నెంబర్ 2, అత్యున్నత పనితీరు. బుజ్జి అనేది చాలా శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్స్ని కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి యాక్సలరేషన్ని కలిగి ఉండటం వల్ల అత్యధిక వేగాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ యూజ్ చేయడం వల్ల నార్మల్ ఇంజిన్స్ కంటే తక్కువ నిర్వహణ అవసరమవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఆధునిక టెక్నాలజీ. కారుకు వెనుక భాగంలో గోళాకార టైర్ ఉండటం వల్ల ఇది ఇరుకైన ప్రదేశాల్లో మరియు మలుపుల్లో తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్లో నడపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది ఒక స్మాల్ సైజులో కనుక బుజ్జి వెహికల్ ఉంటే అప్పుడు ఇది సాధ్యమవుతుంది. పాయింట్ నెంబర్ 4, డిజైన్. బుజ్జి యొక్క కార్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. ఊహకందని రీతిలో ఉంటుంది. ఈ వాహనంని చూసిన వెంటనే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మరియు ఈ వెహికల్ ని గాని రోడ్డు పైన వేసుకుని వెళ్తే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నోటీస్ చేయకుండా ఉండరు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, బుజ్జి వెహికల్ సైజ్ అనేది చాలా పెద్దది. ఈ కార్ యొక్క వెయిట్ 6 టన్నుల బరువు ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్ని ఎక్కడికైనా పార్కింగ్ చేయాలన్నా స్థలం చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలాగే ఇరుకైన రోడ్లపైన నడపడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో వీరికి ఈ వెహికల్ అనేది అస్సలు సెట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 2, బ్యాటరీ ఛార్జింగ్. బుజ్జి వెహికల్లో వాడే ఈ బ్యాటరీస్ చాలా పెద్దవి అవ్వడం వల్ల వాటిని ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అలాగే వెహికల్ సైజ్ చాలా పెద్దది అవ్వడం వల్ల దూర ప్రయాణాలకు ప్రయాణించేందుకు బ్యాటరీ కెపాసిటీ అనేది సరిపోదు. పాయింట్ నెంబర్ 3, వెహికల్ మెయింటెనెన్స్. ఈ వెహికల్ ని కనుక మీరు తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి దూర ప్రాంతాలకు ప్రయాణించాలన్నా లేదా దగ్గర ప్రాంతాలకు ప్రయాణించేప్పుడు బ్యాటరీ అయిపోతే దగ్గరలో బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్లో ఉండవు. అలాగే పొరపాటున వెహికల్కి ఏమైనా డ్యామేజ్ జరిగితే రిపేర్కి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే పొరపాటున పంక్చర్ అయినా ఏదైనా సాధారణ రిపేర్ వచ్చినా కానీ ప్రస్తుతం ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే బుజ్జి లాంటి కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ కలలుగానే ఉంటాయి. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేయడానికి ఈ ఇన్నోవేషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మీరు కూడా మీరు కన్న కలల కోసం కష్టపడుతూ మీ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.